सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. మనం భగవద్గీతలో 200 క్లాసులో ఉన్నాం. 199వ క్లాసులో శంకర భాష్యం నుంచి ఆత్మ అకర్త భోక్త అనే అంశం మీద పూర్వపక్షితో వాదోపవాదాలు చూసాము. అంత ముందు క్లాసులో అంటే 198వ క్లాసులో 18వ అధ్యాయంలో 25వ శ్లోకం వరకు చూసాము. ముందు 18వ అధ్యాయంలో 21 నుంచి 30 వరకు చాంట్ చేస్తాను. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్రాజసముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ముక్త సంగో అనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్విత కర్తా రాజస పరికీర్తితః అయుక్త ప్రాకృత స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం మొదటి 2 ముగించుకుని 6 అంశాల విశ్లేషణలో ఉన్నాము. ముందు 3 అంశాల గురించి చెప్తాను అని కృష్ణ పరమాత్మ 19వ శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఒకసారి చూస్తే, జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి అన్నాడు. అంటే 3 అంశాల గురించి చెప్తాను అన్నాడు. అవి జ్ఞానం, కర్మ, కర్త. జ్ఞానం అంటే జ్ఞానమే అని చూసాము. కర్మ అంటే ఇక్కడ క్రియ, కర్త అంటే ఆ క్రియని చేసే కర్త. మనం జ్ఞానం, కర్మ గురించి ముగించుకున్నాము. ఆ 2 టూకీగా చూసి ముందుకు వెళ్దాం. ఈ 3ంటిని మళ్ళీ 3 చెప్పుకొచ్చాడు. అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాల పరంగా చెప్పుకొచ్చాడు. ముందు జ్ఞానం గురించి చెప్పాడు. అన్ని కృష్ణ పరమాత్మ సాత్వికం నుంచి
రాజసానికి వచ్చి రాజస నుంచి తామసిక గుణానికి వస్తున్నాడు. మన జ్ఞానం ఆ పరంగానే చూద్దాం. సాత్విక జ్ఞానం అంటే నేను ఆత్మను, ఆత్మ ఏకం, నిర్వికారం, అవ్యయం, అవిభక్తం అనే జ్ఞానం. రాజసిక జ్ఞానం నేను మనసును, ఎన్ని జీవులుంటే అన్ని జీవాత్మలు ఉన్నాయి అనే జ్ఞానం. తామసిక జ్ఞానం నేను శరీరాన్ని, ఎన్ని జీవులు ఉంటే అన్ని శరీరాలు ఉన్నాయి అనే నిర్హేతుకమైన అల్ప జ్ఞానం. తర్వాత కర్మ గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో ఆ శ్లోకాలు చూడకుండా శ్లోకాల్లోని పదాలను చూస్తూ వాటి వివరణ చూద్దాము. ఈ శ్లోకాలు 23 నుంచి 25 వరకు 3 రకాల కర్మలను వివరించాడు. వరుసగా సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఇక్కడ కర్మ అంటే క్రియ అని మర్చిపోకూడదు. ఎందుకంటే కర్మ అంటే ఆబ్జెక్ట్ అని కూడా అర్థం వస్తుంది, కానీ ఇక్కడ క్రియ అని అర్థం. నియతం కర్మ సాత్వికం. నియతం కర్మలను చేయటాన్ని సాత్విక కర్మలు అంటారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సాత్విక కర్మ ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం అని మనం అంత ముందు కూడా చూసాం. కర్మయోగంలో పంచమహాయజ్ఞాలు చేస్తాడు అని చూసాము. కాబట్టి నియత కర్మలు అంటే పంచమహాయజ్ఞాలుగా తీసుకోవచ్చు. నియత కర్మ, నిత్య నైమిత్తిక కర్మ, విహిత కర్మ, చోదక కర్మ, నిష్కామ కర్మ అని అనేక రకాలుగా వీటిని పిలుస్తారు. ఈ కర్మలు లౌకిక ఫలాలను ఇవ్వవు, కానీ ప్రత్యేకించి ఆంతర ఎదుగుదలకు తోడ్పడతాయి. అందువల్ల వీటిని సాత్విక కర్మలు అంటారు. సంఘరహితం. ఈ సాత్విక కర్మలను కర్మ మీద బంధం పెంచుకోకుండా చేస్తారు. అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన ఉండకూడదు. సాత్విక కర్మలే అయినా, ఇతరులకు మేలు చేసేవైనా, ఉన్నత కర్మలే అయినా అతనికి కర్మ లక్ష్యం కాదు, మార్గం మాత్రమే అని గుర్తుండాలి. అతని లక్ష్యం వేదాంత బోధ అవ్వాలి. అరాగద్వేషత కృతం. ఈ సాత్విక కర్మలను రాగద్వేషాలు లేకుండా చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. రాగద్వేషాలు లేకుండా అంటే దాని ఎక్స్టెండెడ్ మీనింగ్ తీసుకుంటే లౌకిక ఉద్దేశం లేకుండా చేయాలి అని అర్థం. బాహ్య ప్రపంచాన్ని మార్చడానికి చేసే కర్మలుగా ఉండకూడదు. ఎందుకంటే బాహ్య ప్రపంచాన్ని మనం మార్చలేం. మనం మార్చగలిగింది ఏదైనా ఉంటే మనని మాత్రమే. అది కూడా మనని మనం మాత్రమే మార్చుకోగలం అని చూసాం. అఫల ప్రేప్సునా కృతం. ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తాడు. ఎందుకంటే సాత్విక కర్మ అంటే కర్మయోగం అని చూసాం. కర్మయోగి ఫలాన్ని ఆశించకుండా చేస్తాడు అని మనకి తెలుసు. అవాంతర ఫలం కోసం ఎదురు చూడడు. ఎత్తత్ సాత్వికం ఉచ్యతే. అటువంటి కర్మను సాత్విక కర్మ అంటారు. అంటే మళ్ళీ ఒకసారి నిర్వచనం చూస్తే నియత కర్మలను బంధం పెంచుకోకుండా రాగద్వేషాలకు అతీతంగా ఫలాపేక్ష లేకుండా చేసే కర్మని సాత్విక కర్మ అంటారు. 24 రాజసిక కర్మ. క్రియతే బహుళాయాసం. రాజసిక కర్మను చాలా ఒత్తిడితో, ఆందోళనతో చేస్తారు. చాలా శ్రమతో కూడిన పని కూడా. దీనివల్ల అనారోగ్యం పాలవుతారు, కోపిష్టిగా తయారవుతారు, వ్యసనాలకి బానిసలు అవుతారు కూడా. కామేప్సునా క్రియతే. ఈ కర్మలను కోరికలు కోరుతూ చేస్తారు. కామేప్సునా అంటే కామంతో చేస్తారు. కామం అంటే కోరికలు. ఏమిటా కోరికలు అంటే లౌకిక విజయాలను ఆశించి చేస్తారు. సాహంకారేణ. నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తారు. పెద్ద హోదాలో ఉండటంలో దానికి అతను చాలా విలువనిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనకి నీరాజనాలు పలకాలి అని ఆశిస్తాడు. తత్ రాజసం ఉదాహృతం. అటువంటి కర్మను రాజసిక కర్మ అంటారు. మళ్ళీ టూకీగా చూస్తే లౌకిక విజయాల కోసం అహంకార దర్పంతో ఒత్తిడి, ఆందోళనకు లోనై చేసే కర్మను రాజసిక కర్మ అంటారు. ఇప్పుడు తామసిక కర్మ. పౌరుషం అనవేక్ష. పౌరుషం అంటే సామర్థ్యం. ఇక్కడ సామర్థ్యం శారీరక బలం కావచ్చు, ఆర్థిక స్తోమత కావచ్చు, వ్యక్తిగత సమర్థత కావచ్చు, బుద్ధి బలం కావచ్చు. కానీ తామసిక కర్మ చేసే వ్యక్తి తనకి సామర్థ్యం ఉందా లేదా అని బేరీజు వేసుకోకుండా చేస్తాడు.
అంటే ముందు వెనకల ఆలోచించాడు. ఎందువల్లంటే అతనికి ప్రణాళిక వేయటమే తెలియదు. అనవేక్ష అంటే తన సామర్థ్యాన్ని తెలుసుకోకుండా చేస్తాడు. అనుబంధం అంటే కూడా ఇక్కడ అనుబంధం కాదు, పరిణామం. తను చేసే పనుల వల్ల కలిగే పరిణామాలేంటో ముందు వెనకలు ఆలోచించకుండా చేసేస్తాడు. పై అధికారి ఏదైనా అంటే అతని మీద అరుస్తాడు. క్షయం అంటే ఖర్చు. జీవితంలో ఏం సాధించాలన్నా ఖర్చు పెట్టాలి, డబ్బే కాదు, శారీరక శ్రమ అవ్వచ్చు. అందువల్ల క్షయం అంటే శారీరక శ్రమ, ఆర్థిక స్తోమత రెండూ వస్తాయి. అవి ఉన్నాయో లేదో లెక్క వేసుకుని దిగాలి. కానీ అతను అలా ఆలోచించాడు. తను చేసే పని వల్ల ఎవరికైనా హాని జరుగుతుందేమోనని కూడా చూసుకోవాలి. ఏ పని చేసినా దాని వెన్నంటే మంచి చెడు ఉంటాయి. కానీ ఈ తామసిక కర్మ చేసే వ్యక్తి తను చేసే పనులని బేరీజు వేసుకోడు. తనకేం చేయాలనిపిస్తే అది చేసేస్తాడు. మోహాద్ ఆరభ్యతే కర్మ ఎత్త తామసముచ్యతే. కేవలం అజ్ఞానంతో చేసే పనిని తామసిక కర్మ అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే తన సామర్థ్యాన్ని చూసుకోకుండా, పర్యవసనాలు చూడకుండా, ప్రణాళిక లేకుండా అనాలోచితంగా అజ్ఞానంతో చేసే కర్మను తామసిక కర్మ అంటారు అని. ఇక్కడ మనం చిన్న విశ్లేషణ కూడా చూసాం. ఏ లక్షణం తీసుకున్నా తామసిక స్థాయి నుంచి రాజసిక స్థాయికి ఎదిగి రాజసిక స్థాయి నుంచి సాత్విక స్థాయికి రావాలి అని. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తను చెప్తానన్న 3 అంశాల్లో 3వ అంశం చూడబోతున్నాం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తను చెప్తానన్న అంశాలలో 3వ అంశాన్ని చూడబోతున్నాం. అది 3 రకాల కర్త. శ్లోకాలు 26 నుంచి 28 వరకు. ముందు 26 చూద్దాం. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే. ఇక్కడి నుంచి వరుసగా 3 రకాల కర్తను చూడబోతున్నాం. అవి సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. నిజానికి కృష్ణ పరమాత్మ ఈ 3 రకాల కర్త గురించి చెప్పకపోయినా పర్వాలేదు. ఎందువల్ల ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ 3 రకాల కర్మలను చెప్పినప్పుడు ఆ కర్మలను చేసిన వాళ్ళకి ఆయా లక్షణాలు ఉంటాయి అని తెలుస్తుంది. ఉదాహరణకు సాత్విక కర్త అంటే ఎవరు? సాత్విక కర్మలు చేసే వ్యక్తి. అదే సూత్రం ప్రకారం రాజసిక కర్మలు చేసే వ్యక్తి రాజసిక కర్త, తామసిక కర్మలు చేసే వ్యక్తి తామసిక కర్త అవుతారు. కానీ కృష్ణ పరమాత్మ ఆది గురు, కృష్ణం వందే జగద్గురుం అంటాం మనం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి మనం క్లాస్ మొదలు పెట్టుకుంటున్నాం. ఆయన ఆది గురు. ఒక మంచి గురువు శిష్యుడు అర్థం చేసుకుంటాడులే అని ఏది చెప్పకుండా వదిలివేయడు. ఏది తెలియని వాడికి ఎలా చెప్తాడో అలా బోధిస్తాడు గురువు. అంతేకాక గురువు బోధ కేవలం ఉత్తమ శిష్యుణ్ణి మనసులో పెట్టుకుని ఉండదు. గురువుకి 3 రకాల శిష్యులు ఉంటారు. ఏ రంగంలో అయినా సరే, లౌకిక రంగం అవని, ఆధ్యాత్మిక రంగం అవని. లౌకిక రంగంలోనే మంద శిష్యులు ఉంటే ఆధ్యాత్మిక రంగంలో మంద శిష్యులు ఇంకా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి. అందువల్ల కృష్ణ పరమాత్మ శిష్యులకి తెలుసులే అని ఊరుకోకుండా స్వయంగా కర్తల్లో 3 రకాలను నిర్వచించబోతున్నాడు. కృష్ణ పరమాత్మ సాత్వికం నుంచి చెప్పుకొస్తున్నాడని చూస్తున్నాం. సో ఈ శ్లోకం సాత్విక కర్త గురించి వివరిస్తుంది. ముక్త సంగః తత్సాత్వికముచ్యతే అంటే నియత కర్మ చేస్తాడు. సంగరహితం అంటే ఫలాపేక్ష లేకుండా సంగరహితంగా చేస్తాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. ఫలాన్ని ఆశించడు. అటువంటి కర్మలు చేస్తే అది సాత్విక కర్మ అంటారు అని చూసాం. అందులో కొన్ని పదాల అర్థం ఇక్కడ కూడా వస్తుంది. అందువల్ల అది చూడటం అయింది. ముక్త సంగః అంటున్నాడు. అంటే కర్మను తాత్కాలికంగా ఉపయోగించి తర్వాత దానికి అతీతంగా ఎదుగుతాడు. అక్కడ మనం ఏం చూసాం?
సాత్విక కర్మ చేసే వ్యక్తి సంఘ సేవే చేసినా, ఎంత మంచి పనులు చేసినా దాన్ని లక్ష్యంగా చూడడు, మార్గంగా చూస్తాడు, ఈ కర్మ నుంచి అతీతంగా ఎదుగుతాడు అని చూసాం. ఇక్కడ అదే విషయం వస్తుంది. అతనికి కర్మను ఎంత మేరకు చేయాలో, ఎప్పుడు వదిలేయాలో తెలుసు. అంటే కర్మను లక్ష్యంగా కాకుండా మార్గంగా చూస్తాడు. అనుకున్న లక్ష్యం పొందాక మార్గమైన కర్మను వదిలివేయాలి. అనుకున్న లక్ష్యం ఏంటి? చిత్తశుద్ధి పొందటం. అది జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది, జ్ఞానయోగానికి రావాలి. అలా కర్మను వదిలేయకుండా కర్మలోనే కూరుకుపోతే అది మీ లక్ష్యానికి 2 రకాల ఆటంకాన్ని కలిగిస్తుంది. ఏమిటవి? ఒకటి, మిమ్మల్ని బహిర్ముఖులను చేస్తుంది. కర్మలో కూరుకుపోయిన నాళ్ళు కర్మ మిమ్మల్ని బహిర్ముఖులను చేస్తుంది. అంతేకాదు, మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు. ఆత్మజ్ఞానం పొందాలంటే ప్రశాంతంగా ఉండాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే ముందు మీరు కుదురుగా కదలకుండా కూర్చోవాలి, మనసుని అంతర్ముఖం చేయాలి. లేకపోతే వేదాంత అధ్యయనం చేయలేరు. కానీ కర్మ చేస్తూ ఉంటే ఈ బహిర్ముఖంగా పరుగులు తీస్తారు ఎక్కువగా. 2వ ఆటంకం కర్తృత్వ భావన. కర్మల్లోనే కూరుకుపోతే కర్మలు చేస్తున్న కొద్దీ నేను కర్తను, నేనే ఈ కర్మలన్నీ చేస్తున్నాను అనే భావన అంతకంతకు లోతుగా పాతుకుపోతుంది. కానీ అసలు విషయం ఏమిటి? నేను అకర్తను అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే కొన్నాళ్ళు కర్మ చేసి చిత్తశుద్ధి పొంది తర్వాత కర్మలను త్యజించాలి. సన్యాసిలా కర్మలను త్యజించాడు అని గుర్తు చేయడానికే అతను గృహస్థు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి స్వాగతం చెప్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారు. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు అని. సాత్విక కర్మ అంటే కర్మయోగి చేసే పద్ధతి అని చూసాం. కర్మయోగికి సత్యం తెలుసు, తన కర్మలు చేసి వాటిని త్యజించాలి అని తెలుసు. అందువల్ల అతను ఏ కర్మతోనూ బంధం పెట్టుకోడు. దీనికి లౌకిక ఉదాహరణ చూస్తే కాలేజీలో చేరి 3 ఏళ్ల కోర్సు అయ్యాక కాలేజీ నుంచి సంతోషంగా బయటికి వస్తారు. నెక్స్ట్ బ్యాచ్ రావడానికి మీరు అవకాశం ఇస్తారు. అంతేగాని ఇక్కడ నాకు బాగుంది, లెక్చరర్లు బాగా చెప్తున్నారు అని కాలేజీలోనే ఉండిపోరు కదా, దాని నుంచి ఎదుగుతారు. అదేవిధంగా కర్మ చేస్తున్నంతసేపు ఈ కర్మ నుంచి బయటికి రావాలి అనే భావనతో ఉంటే సంగత్వం పెంచుకోకుండా ఉంటారు. అందువల్ల ముక్త సంఘ అంటే తను చేస్తున్న ఏ పనితోనూ అనుబంధం పెంచుకోడు అని. దాని పరిమితి ఏమిటో తెలుసు అతనికి. అటువంటి జ్ఞానం పొందిన వ్యక్తి కర్మయోగి లేదా సాత్విక కర్త. అందువల్ల అతను ముక్త సంఘ. ఇంకొక లక్షణం అనహంవాది. అహంకారం పెంచుకోడు సాత్విక కర్త. ఇది 2వ నిర్వచనం. అతను చేసిన కర్మలకు పొంగిపోడు, ముఖ్యంగా అతను సాధించిన విజయాలకు పొంగిపోడు. అతను ఏదైనా సంస్థకు వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, రోటరీ క్లబ్కో లయన్స్ క్లబ్కో సెక్రటరీగా అనేక సేవలు చేసి ఉండవచ్చు. కానీ సాత్విక కర్త అయితే నేను కాబట్టి చేస్తున్నాను అని వెన్నువిరుచుకు తిరగడు. మామూలుగా కొంతమందికి ఇలాంటి హోదాల్లో ఉంటే వారికి తెలియకుండానే అహంకారం పొడచూపే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ హోదా రుచి మరిగారంటే, ఒకసారి అహంకారం తొంగి చూసిందంటే దాని పారద్రోలకపోతే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఆ హోదాను వదులుకోవటం ఇంకా కష్టం. కొంతమంది ఈ హోదాల్లో కూరుకుపోయి గీతా బోధకు వెళ్ళలేకపోతున్నాం అంటారు. అంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అందువల్ల ఇది చేయలేకపోతున్నాం అంటారు. ఆ విధంగా అహంకారం, ఆ పదవి ఇచ్చే హోదా మనిషిని పైకి ఎదగనీయకుండా అడ్డుపడుతుంటాయి. కానీ కర్మయోగికి వాటిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు. అహంవాది అంటే అహంకారం. అతను అహంకారాన్ని గొంతెత్తనివ్వడు. ఒకవేళ ఎవరైనా అతన్ని స్తుతించినా ఆ కీర్తిని తను స్వీకరించకుండా భగవంతునికి సమర్పిస్తాడు. తనదేం లేదు, అంతా భగవంతుని కృప అని వినయంగా విన్నవించుకుంటాడు. అతను సాధించిన విజయంలో అతని శ్రమ లేదా అంటే చాలా కష్టపడతాడు. కానీ భగవంతుని వల్లనే తను చేయగలిగాను అని అంటాడు. ఆ విధంగా కర్మయోగి అహంకార మమకారాలను త్యజిస్తాడు కాబట్టి
అతను అనహంవాది అయ్యాడు. చాలా మంది ఏమనుకుంటారు, నాకు అహంకారం లేదు అనుకుంటారు, నేను అమానిత్వాన్ని పాటిస్తున్నాను అనుకుంటారు. కానీ మీరు ఎంత అహంకారం లేదు అనుకున్నా కూడా ఏ కాస్త సందు దొరికినా అహంకారం అవకాశం చూసుకుని దూసుకు వస్తుంది. దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారం వస్తోందని ఎలా తెలుస్తుంది అని అడిగితే, మీరు చేసిన పనిని ఎవరైనా మెచ్చుకోకపోతేనో, మీ పేరును వందన సమర్పణలో చదవకపోతేనో, మీ ఫోటో పేపర్లో పడకపోతేనో, స్టేజ్ మీద మీకు దండ వేయకపోతేనో, మీకు బాధ వేస్తే ఇంకా ఏమూలో మీలో అహంకారం పొంచి ఉన్నట్లు అర్థం. మీరు కర్మయోగి అయితే ఈ మానావమానాలు ఉండవు. సుఖ దుఃఖాలను సమానంగా తీసుకుంటాడు. ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాడు. కర్మయోగి నిర్వచనమే సమత్వం యోగ ఉచ్యతే అని చూసాం. అందువల్ల సాత్విక కర్తను కర్మయోగి అనవచ్చు. ధృత్యుత్సాహ సమన్విత. ఇక్కడ 2 లక్షణాలు కలిపి చెప్తున్నాడు. అవి ధృతి, ఉత్సాహం. ఎదుటివారు తనని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఇతను ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటాడు. వరద గోదావరిలా ఉత్సాహంగా ఎప్పుడూ పొంగుతూ ఉంటాడు. ధృతి అంటే మొక్కవోని పట్టుదల. ఓడిపోయినా ఉత్సాహం సన్నగిల్లకపోవడం. ఎందుకంటే ఇతను గెలుపు ఓటములకు అతీతంగా ఉంటాడని చూసాం. గెలుపు వచ్చిందా అది ఆగంతుక ఫలం. అతను చేసేది ఆ కర్మ మీద శ్రద్ధతో చేస్తాడు. ఈశ్వరార్పణ భావనతో కర్మ చేస్తాడు కాబట్టి కర్మ మీదే ఉత్సాహం. అతను కర్మలోనే ఆనందం పొందుతాడు. కాబట్టి కర్మ వల్ల కలిగే ఫలం అతనికి ఇమ్మెటీరియల్. కాబట్టి ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ధృతి గురించి కృష్ణ పరమాత్మే ముందు ఇంకా వివరంగా చెప్పబోతున్నాడు. అప్పుడు చూద్దాం. ఇప్పటికీ ధృతి అంటే గట్టి పట్టుదల అని తెలుసుకుంటే చాలు. ఒక రబ్బర్ బంతిని, మట్టి ముద్దను రెండింటిని కిందకి వదిలి చూడండి. మట్టి ముద్ద అక్కడే ఉండిపోతుంది. రబ్బర్ బంతిని ఎంత వేగంగా కొడితే అంత వేగంగాను పైకి లేస్తుంది. ఆ విధంగా ధృతి ఉన్న వ్యక్తి ఓటమి ఎదురైనా ఆగకుండా రబ్బర్ బంతిలా పైకి వస్తాడు. సో ఉత్సాహ సమన్విత అంటే ఉత్సాహం ఉన్న వ్యక్తి. అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రతిదీ విమర్శనాత్మకంగా చూడకుండా ఉంటాడు. సానుకూలంగా చెప్పాలంటే సానుకూల ఆలోచనలతో ఆశాజనకంగా ఉంటాడు. ఇటువంటి వారు చిరునవ్వులు చిందిస్తారు, నలుగురికి ఆహ్లాదాన్ని పంచిపెడతారు. కొంతమంది చిడుమూంజి అంటాం, ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటారు. ఏది చూసినా విసుక్కుంటూ సణుక్కుంటూ ఉంటారు. మీరు వారి దగ్గరికి ఉత్సాహంగా వెళ్ళినా వారు మీ ఉత్సాహాన్ని వారి దిగులుతో హరించి వేస్తారు. వారితో 15 నిమిషాలు మాట్లాడితే చాలు, ప్రతిదీ విమర్శిస్తారు. ఈ రోజుల్లో బొత్తిగా విలువలు పడిపోతున్నాయి అంటారు. మనుషుల్లో మంచితనం లేదంటారు. అందరూ దొంగలు, మోసగాళ్ళు అంటారు. అలా ప్రతిదీ ప్రతికూలంగా మాట్లాడితే మీరు కూడా వారి వలలో పడిపోయే ప్రమాదం ఉంది. దానికి భిన్నంగా సానుకూలంగా ఆలోచించే వారి పని ఈ సాత్విక కర్తలను చూడండి. వారి ఉత్సాహాన్ని మీకు కూడా పంచుతారు. వారు ప్రపంచంలో ఉన్న మంచే చూస్తారు. ప్రపంచం మంచి చెడుల మేలు కలయిక. మీరు దాన్ని ఏ దృష్టితో చూస్తే అవే మీకు కనబడతాయి. మీకు ప్రతికూల ఆలోచనలు ఉంటే అన్ని చెడు విషయాలే కనిపిస్తాయి. దానికి భిన్నంగా సానుకూల ఆలోచనలు ఉంటే అన్ని మంచివే కనిపిస్తాయి. ప్రపంచం ఎలా ఉంది అంటే మీ చూపులో ఉంది. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని ఇంగ్లీష్ లో అంటారు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అంటారు. అంటే మీరు ఏ కంటితో చూస్తే ఆ విధంగా ప్రపంచం కనబడుతుంది. అందువల్ల సాత్విక కర్త ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అంతా మంచే చూస్తే అతనికి అన్ని మంచి విషయాలే కనిపిస్తాయి. అదే ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తి ఎంతసేపు విమర్శనాత్మకంగా ఉంటే ప్రపంచంలో అన్ని చెడుగానే కనిపిస్తాయి. అవునా కాదా అని మీరు తేల్చుకోవాలి అంటే ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఇవాళ నుంచి నేను అన్ని సానుకూలమైనవే చూస్తాను, ఎదుటి వారిలో మంచి చూస్తాను, ఎదుటి విషయాల్లో మంచి చూస్తాను అంటే ఎంత మార్పు వస్తుందో మీకే ఆశ్చర్యం వేస్తుంది.
అంతకుముందు మీరు టీవీలో ప్రతికూల విషయాలే చూసి ఉంటారు, టీవీని తిట్టిపోస్తూ ఉండుంటారు. ఇప్పుడు మీరు తీసుకున్న కొత్త నిర్ణయంతో టీవీలో చూస్తే ప్రతికూల విషయాల కన్నా అన్ని మంచి విషయాలే కనిపిస్తాయి. ఎందరో స్వామీజీల ప్రసంగాలు వినవచ్చు, మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురు పూర్ణిమ రోజు స్వామీజీని ఆశ్రమానికి వెళ్ళి కలవాలంటే చాలా కష్టం. కానీ టీవీ పుణ్యమాని మీ ఇంట్లో హాల్లో కూర్చుని స్వామీజీని చక్కగా చూడవచ్చు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరికి భస్మాహారతి చూడాలంటే ఎంత ముందుగా వెళ్ళి కూర్చున్నా కూడా సరిగా కనపడదు. దాన్నే మీరు లైవ్లో టీవీలో చూడవచ్చు. చాలా దగ్గరగా ఉన్నట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మానస సరోవరానికి వెళ్లకుండానే టీవీలో చూడవచ్చు. అలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. టీవీని చెడు కార్యక్రమాలకు ఉపయోగిస్తే అది రాజసిక తామసిక ప్రవృత్తి అవుతుంది. సానుకూలంగా చూస్తే సాత్విక ప్రవృత్తి అవుతుంది. సాత్విక కర్త అలా సానుకూలంగా చూస్తాడు. అందువల్ల అతను ధృత్యుత్సాహ సమన్విత అన్నాడు కృష్ణ పరమాత్మ. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార, సమత్వ బుద్ధి ఉంటుంది సాత్విక కర్తకు. సాత్విక కర్తని కర్మయోగితో ఈక్వేట్ చేస్తున్నాం. కర్మయోగి నిర్వచనాల్లో ఒకటి సమత్వం యోగ ఉచ్యతే అని కృష్ణ పరమాత్మ మొదట్లోనే చెప్పాడు. తను చేసిన కర్మఫలం ఎలా వస్తుందో అతను ముందే ఊహించలేడు. ఎందువల్లనంటే ఆ కర్మఫలం వెనక తనకి తెలిసిన తెలియని అంశాలు అనేకం ఉన్నాయని తెలుసు. సో సిద్ధి అంటే విజయం, అసిద్ధి అంటే విఫలం. విజయం విఫలం రెండూ మీ చేతుల్లో లేవు. అంటే ఏది కావాలో మీరు కోరలేరు, కానీ దానికి ఎలా స్పందించాలో మీ చేతిలో ఉంది. సాత్విక కర్త ఎటువంటి ఫలం వచ్చినా చెల్లించకుండా ఉండటం నేర్చుకుంటాడు. నిర్వికారం అంటే సమత్వ బుద్ధి కలిగి ఉండటం. మంచి ఫలం వచ్చినా పొంగిపోడు, చెడు వచ్చినా కుంగిపోడు. గుండె జబ్బు వచ్చిన వారిని పరిశీలిస్తే ఒక విషయం తెలుస్తుంది. మన అపోహ ఏమిటి? షాకింగ్ న్యూస్ వింటే హఠాత్తుగా గుండె ఆగి మరణిస్తాడు అని. కానీ భరించలేనంత ఆనందం వచ్చినా ఈ చిన్ని గుండె తట్టుకోలేదు పాపం. ఒక రాజకీయ నాయకుడు 26 సార్లు ఎన్నికల్లో ఓడిపోయి 27వసారి గెలిచేసరికి ఆ ఉత్సాహం పట్టలేక గుండె ఆగి చచ్చిపోయాడు. మరీ ఎక్కువగా చలించటం ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే మరీ ఉత్సాహకరమైన వార్త విన్నా, మరీ దిగ్భ్రాంతిలో ముంచే వార్త విన్నా శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు దెబ్బతింటాయి. కానీ సాత్విక కర్త ఆ విషయం గ్రహించి రెండింటినీ సమానంగా తీసుకుంటాడు కాబట్టి నిర్వికారంగా ఉంటాడు. అంటే సాత్విక కర్త బండరాయిలా ఉంటాడు అనకూడదు. మనం ఏది చెప్పినా ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ వెళ్ళిపోతారు కొంతమంది. సో ఏదొచ్చినా చలించకూడదు, బండరాయిలా ఉండాలి అని అర్థం చేసుకోకూడదు. శాస్త్రం ఎవరిని బండరాయిలా ఉండమని అనదు, అసలు భావోద్రేకాలు ఉండకూడదు అనదు. ఎందువలనంటే మనసు లక్షణమే భావోద్రేకాలను చూపించటం. భావోద్రేకాలు లేకుండా మనసుని మనం చెయ్యలేం. వేదాంతం చెప్పేది ఒకటే, భావోద్రేకాలు వస్తే వాటి వల్ల మీ విచక్షణా శక్తిని కోల్పోకూడదు అని అంటుంది. వాటిని మీ అదుపులో పెట్టుకోగలగాలి అంటుంది. మనిషికున్న అసలైన ఐశ్వర్యం ఈ విచక్షణా శక్తి. దీన్ని పోగొట్టుకోకూడదు. భావోద్రేకాలను పొందండి, కానీ వాటిని మితిమీరనివ్వకండి అంటుంది శాస్త్రం. అది సాత్విక కర్తకు తెలుసు ఎలా మితిమీరకుండా ఉంచుకోవాలి అన్నది. అందువల్ల అతను నిర్వికారం. ఇటువంటి సమభావన ఎలా పెంచుకోవాలో ఇక్కడ చెప్పడు, కానీ మనం కర్మయోగితో ఈక్వేట్ చేస్తున్నాం. కర్మయోగి లక్షణాలు మనకు తెలుసు, అవి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదేంటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించడం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు కాబట్టి అతను చేసే కర్మలోనే ఆనందం పొందుతాడు అని చూసాం. ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు కాబట్టి విజయం ఎదురైనా అపజయం ఎదురైనా అతను పొంగిపోడు, కుంగిపోడు అని. ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదంగా చిరునవ్వుతో స్వీకరించాలి అని నిశ్చయించుకుంటాడు. ఈ విధంగా సాత్విక కర్త ఈశ్వర ప్రసాద భావనతో ఉంటాడు. అలాంటి భావన ఉండాలంటే ముందుగా అతను
భక్తి ఉన్నవాడే ఉండాలి. ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుని మీద ముందు భక్తి ఉండాలి. భక్తి లేకుండా సాత్విక కర్త అయ్యే అవకాశం లేదు. కాబట్టి కర్మయోగం ముందు భక్తి యోగం వస్తుంది. కర్మయోగం అంటే భగవంతునికి అంకితం అవటం. కర్త సాత్విక ఉచ్యతే, అటువంటి కర్తను సాత్విక కర్త అంటారు. సాత్విక కర్త కర్మయోగికి ఇంకో పేరు అని చూస్తూ వస్తున్నాం. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ శ్లోకం సారాంశం: సంగత్వం, అహంకారం లేని, పట్టుదల ఉత్సాహం ఉన్న, జయాపజయాలకు చెలించని నిర్వికార వ్యక్తిని సాత్విక కర్త అంటారు. ఇప్పుడు 27. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తితః. ఈ శ్లోకంలో రాజసిక కర్త నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాజసిక కర్తకు లేని ఒక ముఖ్యమైన లక్షణం సాత్విక కర్తకు ఉంటుంది. ఏమిటది? సాత్విక కర్త జీవితంలో ఎదురైన జయాపజయాలు రెండింటికి విలువైన పాఠాలను నేర్పించే సామర్థ్యం ఉంది అని మనసారా నమ్ముతాడు. నిజానికి జీవితం అనే ఓటం నుంచి పారిపోనవసరం లేదు. ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ పోయట్రీ అని ఉంటుంది. అందులో కొంతమంది పోయట్స్ ని ఎస్కేపిస్ట్స్ అంటారు. వారు ఇక్కడున్న కష్టం నుంచి పారిపోయే మార్గాన్ని సూచిస్తారు. వారి కవితల్లో ఆ మార్గం కనిపిస్తుంది. కానీ మన శాస్త్రం ఇలా సమస్య నుంచి పారిపోవటాన్ని అంగీకరించదు. సమస్యని ఎదుర్కోవాలి, ఓటమి నుంచి పారిపోకూడదు. ఎందువల్లంటే 2 కారణాలు చెప్తుంది. 1, ఓటమిని మనం తప్పించుకోలేం. 2, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పైకి ఎదగవచ్చు. అందువల్ల ఓటమిని పాఠంలా నేర్చుకుని పైకి ఎదగడానికి ఉపయోగిస్తే ఆ ఎదుగుదలే అసలైన ఆధ్యాత్మిక విజయం అవుతుంది. అందువల్ల బాహ్య ఓటమిని ఆంతర ఎదుగుదలకు ఉపయోగించాలి. అదే విజయం అంటుంది వేదాంతం. అది విజయవంతమైన ఓటమి. కనపడటానికి ఓటమిగా ఉంటుంది, కానీ ఆంతర ఎదుగుదల ఇస్తుంది కాబట్టి అది విజయం. ఆ విధంగా ఓటమిని మలుచుకుంటే అది ఆధ్యాత్మిక విజయానికి బాట వేస్తుంది. అయితే ఓటమిని ఆషామాషిగా తీసుకోవాలి అంటే ఏ పనిని సరిగా చేయకూడదు అని అర్థం తీసేసుకుంటారు వెంటనే కొంతమంది. అలా చేయకూడదు అంటోంది శాస్త్రం. విజయం రాకపోతే కృంగిపోకూడదు, కానీ విజయం పొందాలి అనే శ్రద్ధతో చేయాలి. ఒకవేళ పొందకపోతే పారిపోకూడదు. ఇది వేదాంత బోధ. బాహ్యంగా కలిగిన గెలుపు ఓటములను ఆంతర గెలుపుగా మలుచుకోవాలి. ఉదాహరణకు టెన్నిస్ ఆటని తీసుకోండి. టెన్నిస్ ఆటని 2 వ్యక్తులు ఆడుతుంటే అది 2 ఫలాలను ఇస్తుంది. ఒకటి, వారు వింబుల్డన్ కప్పు కోసం ఆడుతుంటే వారిద్దరిలో ఎవరో ఒకళ్ళే విజేత అవుతారు. ఎందువల్లంటే ఇద్దరు ఒక్కసారి గెలవలేరు కదా. ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఇలా రాజకీయ నాయకుడిని ఇమిటేట్ చేస్తూ చెప్తాడు, ఆ వ్యక్తి గెలిచాడు 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 అంటారు. అతను ఎప్పుడు గెలిచాడు? నేను ఓడిపోయినప్పుడు గెలిచాడు. నేను గెలిచినప్పుడు గెలవమనండి చూద్దాం అంటాడు. అంటే దీని అర్థం ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇద్దరూ గెలవలేరు, ఒకరే గెలుస్తారు. కానీ సాత్విక కర్తకి తను గెలవచ్చు ఓడిపోవచ్చు అనే విషయం తెలుసు. దానికి ప్రిపేర్ అయ్యే ఆడతాడు. ఇంకొక ఫలం, ఆ ఆటలోనే వారికి శారీరక ఆరోగ్యం కలుగుతుంది, శారీరక దారుఢ్యాన్ని ఇస్తుంది. శారీరక దారుఢ్యం గెలిచిన వానికే వస్తుందా, ఇద్దరికీ వస్తుందా? ఇద్దరికీ వస్తుంది. ఆటలో వారు గెలిచినా ఓడినా ఆ ఆట ఆడటం వల్ల వ్యాయామం చేసిన వారు అవుతారు. సో గెలవటం కోసం కాకుండా ఆరోగ్యం కోసం ఆ ఆట ఆడితే ఆరోగ్యం ముఖ్య ఫలం అవుతుంది, గెలుపు అవాంతర ఫలం అవుతుంది. అవాంతర ఫలం వచ్చినా రాకపోయినా అప్పుడు బాధపడరు. ఇదే సూత్రం కర్మకు కూడా వర్తిస్తుంది. ఏ కర్మ చేసినా గెలుపో ఓటమో వస్తుంది. అన్నింటిలోనూ మనమే గెలవలేం కదా. ఓటమి కూడా చవి చూడక తప్పదు. అది కాక 2వ ఫలం వస్తుంది. ఏమిటది? గెలిచినా ఓడినా ఆ కర్మ మనసును శుద్ధి చేస్తుంది.
గెలుపు మనసును శుద్ధి చేస్తుంది, ఓటమి మనసును శుద్ధి చేస్తుంది. ఇంకా మాట్లాడితే ఓటమి ఇంకా బాగా శుద్ధి చేస్తుంది. ఎందువలనంటే ఓటమిని తట్టుకు నిలబడగలిగే శక్తి, దాన్ని తట్టుకు నిలబడగలిగే శక్తిని మనస్సుకి ఇస్తుంది. అందువల్ల ఓటమే ఇంకా శక్తివంతమైనది. కర్మయోగి ఆంతర ఎదుగుదలకే ప్రాముఖ్యతనిస్తాడు, లౌకిక విజయాలను పట్టించుకోడు. కాబట్టి అతను టెన్షన్ లేకుండా ఆడతాడు కాబట్టి ఎక్కువగా విజయాన్నే పొందుతాడు. ఎలాగైతే టెన్నిస్ ఆట కప్పుని ఇప్పించినా ఇప్పించకపోయినా శారీరక బలాన్ని ఇస్తుందో, అలాగే కర్మయోగికి లౌకిక ఆటలో కప్పు వచ్చినా రాకపోయినా ఆంతర విజయాన్ని నిరంతరం పొందుతూనే ఉంటాడు. కర్మయోగి కాని వ్యక్తి ఇలా గెలుపు ఓటములను ఆంతర విజయానికి మలుచుకోవటం చేత కాదు. అందువల్ల మామూలు వ్యక్తి లౌకిక విజయాల వెంట పడతాడు. అతను లౌకిక విజయాలు కోరాడు అంటేనే గెలుపు ఓటముల విష వలయంలో చిక్కుకుంటాడు అని అర్థం. ఎందువల్లనంటే ప్రతిసారి గెలుపు ఒక్కరినే వరించదు. ఇతనేమో గెలిస్తే ఆకాశం అంచులు తాకుతాడు, ఓడితే పాతాళంలోకి కుంగిపోతాడు. రెండూ అవస్థే. విజయం వస్తుందని తెలిసినా కూడా, ఒక్కోసారి తెలుసు విజయం వస్తుందని, అయినా అది వచ్చేదాకా ఆందోళనే. ఎక్కడో చిన్న అనుమానం తలెత్తుతుంది. వస్తుందని అందరూ అంటున్నారు, కానీ నిజంగా వస్తుందో లేదో అనే బెంగ కుంగదీస్తూనే ఉంటుంది. అందువల్ల కర్మఠునికి ఆందోళన, భయం తప్పదు. అటువంటి వ్యక్తిని రాజసిక కర్త అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. రాగి ఆసక్తి ఉన్న వ్యక్తి. దేని మీద ఆసక్తి? లౌకిక విజయాల మీద ఆసక్తి ఉన్న వ్యక్తి అంటే రాగం పెంచుకుంటాడు. కర్మఫల ప్రేప్సు, బాహ్యంగా ఉన్న ఆడంబరాలకు ఎక్కువ విలువనిస్తాడు. అతనికి జీవితంలో ఒక ప్రాథమిక సూత్రం తెలియదు. ఏమిటది? అతను కోరే PHS అంటాం, పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ, శాంతి, ఆనందం, భద్రత బాహ్య వస్తువుల్లో లేవని, అవి తనలోనే ఉన్నాయని తెలియదు. అందువల్ల బాహ్య వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు, పదవి, హోదా ఇవన్నీ కావాలని కోరుకుంటాడు. ఆంతర ఉన్నది గురించి కొంచెం కూడా ఆలోచించడు. అతను చేసే కర్మలకి తగ్గ కర్మ ఫలాలను ఆశిస్తాడు. అందువల్ల లుబ్ధ అంటే అత్యాస, పీనాస్తనం రెండూ వస్తాయి. తన ఆస్తి మీద విపరీతమైన మమకారం ఉంటుంది. అందువల్ల తను వన్ వే ట్రాఫిక్ లో ఉంటాడు. ఎప్పుడు ఎవరేమిస్తే అది తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఎరగడు. అత్యాస వల్ల ఇంకా ఇంకా పోగేయాలనుకుంటాడు. పీనాస్తనం వల్ల పైసా రాల్చడు. ఆ పీనాస్తనం చాలా అతనిలో అణువణువున జీర్ణించిపోయి ఉంటుంది. ఒక లక్షాధికారిని, మీరు ఇంత లక్షాధికారి ఎలా అయ్యారు అని ఇంటర్వ్యూ చేయడానికి పత్రికా విలేకరులు వస్తారు. ఉండండి, గదిలో చాలా లైట్లు ఉన్నాయి, ఇన్ని అనవసరం, అవి ఆర్పి వస్తాను అంటాడు. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా కక్కుర్తి పడుతూ ఉంటాడు. ఎవరికైనా ఏమైనా ఇస్తే ఆస్తి కరిగిపోతుందేమో అని భయపడతాడు. ఎందుకంటే తన దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఆనందంగా ఉంటాను అనే పొరపాటులో ఉంటాడు. అత్యాశ వల్ల ఇంకా ఇంకా పోగేయాలనుకుంటాడు. అందువల్ల అతను లుబ్ధ అన్నాడు కృష్ణ పరమాత్మ. హింసాత్మక, ఎప్పుడైతే అతనిలోని అత్యాశ పైకి వస్తుందో అప్పుడే అతను సమాజానికి చీడపురుగుగా మారతాడు. ఇంకా ఇంకా పోగేయాలి అనే ఆశ ఎక్కువైన కొద్దీ ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాడు. బెగ్, బారో ఆర్ స్టీల్ అని ఒక సామెత ఉండనే ఉంది. కావాల్సింది ఎలాగోలా బై హుక్ ఆర్ క్రూక్ పొందాలి అనే తపన మొదలవుతుంది. అందువల్ల ధర్మానికి తిలోదకాలు ఇచ్చేస్తారు. మొదట ధర్మబద్ధంగానే మొదలెట్టవచ్చు, కానీ అత్యాశ అతని ధర్మాన్ని మింగివేస్తుంది. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలోనే చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. ఈ కామం, క్రోధం, ఈ రజోగుణం ఉన్న వ్యక్తిలో ఎక్కువ ఉంటాయి అని చెప్పాడు. అందువల్ల ఈ లోభి ధర్మాధర్మాలను పాటించడు. అది హింసగా మారుతుంది, సమాజానికి చీడపురుగుగా మారతాడు.
ఆ విధంగా అతను హింసాత్మక. అశుచి. అశుచి అంటే బాహ్యమైన శుచి లేదు అని కాదు, ఆలోచనలు కూడా శుద్ధంగా ఉండవు. అంటే తను తన నీడను కూడా నమ్మలేడు, ప్రతి వారిని అనుమానిస్తాడు. తను అందరినీ మోసం చేస్తాడు కాబట్టి ఎదుటివారు కూడా తనని ముంచేస్తారు, తనని మోసం చేస్తారు అనుకుంటాడు. భార్యా పిల్లల్ని నమ్మలేడు, వ్యాపారంలో భాగస్వామిని నమ్మలేడు. ఆ భాగస్వామి డబ్బు తీసుకుని పారిపోతాడనే భయం అతన్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. తన దిండు కింద డబ్బు దాచుకుంటాడు. మనుషుల మీద అంతకంతకు అపనమ్మకం పేరుకుపోతుంది. అందువల్ల అతను అశుచి. హర్షశోకాన్విత. హర్షం శోకం రెండు పక్క పక్కనే ఉంటాయి. హర్షం అంటే ఆనందం, శోకం అంటే దుఃఖం. సో ఒక నిమిషం ఆనందంతో గెంతితే ఇంకొక నిమిషం విచారంలో మునిగిపోతాడు. జీవితం అంటే ప్రశాంత గోదావరి మీద సాఫీగా సాగే నౌకాయానం లాంటిది కాదు, అనేక ఆటుపోట్లకి ఎదురవుతూ ఉంటుంది. అందువల్ల ఒక క్షణం ఆనందంతో గెంతితే ఇంకో క్షణం దుఃఖంలో కూరుకుపోతాడు. కానీ ఇతని మనసు ఈ రెండింటినీ తట్టుకోలేదు. అందువల్ల మనసు కుదురుగా ఉండదు. అందువల్ల హింసాత్మకంగా తయారవుతాడు. ప్రతి చిన్నదానికి రెచ్చిపోయి ఇతరులను తిట్టడం చేస్తాడు. ఇటువంటి వ్యక్తి ఇంటికి రాగానే పిల్లలు కంసుడు వచ్చాడు, దుర్వాసుడు వచ్చాడు అనుకుంటూ మూల గదిలోకి వెళ్ళిపోతారు. భార్య ఒక్కతే ఇతని కళాకళలను తిట్టుకుంటూ అన్నా భరిస్తుంది. కర్త రాజస పరికీర్తిత. ఇటువంటి వ్యక్తిని, ఈ పైన చెప్పిన గుణాలన్నీ ఉన్న వ్యక్తిని రాజసిక కర్త అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ గుణాలన్నీ ఒకసారి చూస్తే రాగం, విజయాల మీద మక్కువ, లోభత్వం, హింసాత్మకత్వం, అనుమానం, హర్షశోకాలు ఉన్న వ్యక్తిని రాజసకర్త అంటారు. ఇప్పుడు 28. ఆయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఈ శ్లోకంలో తామస కర్తను నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అయుక్త. యుక్త అంటే మనోవాక్కాయ కర్మలను ఒక తాటి మీద నడపగలిగిన వ్యక్తి, అతన్ని యోగి అంటారు. అయుక్త అంటే మనోవాక్కాయ కర్మలను ఒక తాటి మీద నడపలేని వ్యక్తి. ఒక వ్యక్తిలో పంచకోశాలు ఉంటాయని చూస్తున్నాం. అవి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. వీటన్నిటినీ ఒక్క తాటి మీద నడపాలి. 5 ఒక తాటి మీద నడిస్తే ఫలం అమోఘంగా ఉంటుంది. ఈ 5 కాకుండా 3గా చెప్పాలంటే మనోవాక్కాయ కర్మలు. మనసు, వాక్కు, కర్మ. అంటే మనసు ఆలోచించినదే వాక్కుతో పలకాలి, వాక్కు పలికేదే కర్మగా చేయాలి. భగవంతుని పూజే తీసుకోండి. భగవంతుని నామస్మరణం చేసేటప్పుడు కళ్ళు భగవంతుడినే చూడాలి, నాలుక భగవంతుని నామమే జపించాలి, మనసు భగవంతుని మీదనే లగ్నం అవ్వాలి. అప్పుడు దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. కానీ మనసు ఎటో పోతుంటుంది, వాక్కు యాంత్రికంగా నామజపం చేస్తూ ఉంటుంది, కళ్ళు ఇంకెటో చూస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ మూడింటిని ఏకతాటి మీద నడపగలిగితే సూర్యకిరణాలను భూతద్దం ద్వారా ఒక చోట కేంద్రీకరిస్తే వాటికి ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వస్తుంది. కానీ అటువంటి ప్రయత్నమే తామసిక వ్యక్తి ఎన్నడూ చేయడు. ఎందుకంటే అతను మనసు పెట్టి ప్రయత్నించాలి, కానీ అలా చేయడు. మీరు తామసిక ప్రవృత్తి ఉండకుండా ఉండాలి అంటే ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. నేను ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను అనుకోండి, ఆచితూచి మాట్లాడతాను అని. కానీ అది నేర్చుకోవాలి, ప్రయత్నపూర్వకంగా నేర్చుకోమని కృష్ణ పరమాత్మే చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియరితంచ యత్ అన్నాడు. అంటే ఏం మాట్లాడినా దాని ముందు ఆలోచించి మాట్లాడాలి, అనాలోచితంగా మాట్లాడకూడదు అని వాచిక తపస్సులో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది పాటించిన వ్యక్తిని యుక్త అంటారు, అది పాటించిన వ్యక్తిని అయుక్త అంటారు. తామసిక కర్తని అయుక్త అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇలా మనోవాక్కాయ కర్మలు ఒక తాటి మీద నిలవటం అనేది చాలా అవసరం. దానంతటా అది జరగదు, దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చేయాలి.
దానంతటా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి శారీరక ఎదుగుదల దానంతటా అది అవుతుంది. శరీరానికి కావలసిన ఆహారం వేళకి వేస్తే మీరు వద్దనుకున్నా మీరు బరువు పెరుగుతారు కూడా. అలా శారీరక ఎదుగుదల అదే జరుగుతుంది, కానీ ఆంతర ఎదుగుదల అలా స్వతహాగా జరగదు. దానికి మీరు చాలా శ్రమ పడాలి. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడిన అష్టాంగ యోగం శారీరక ఆరోగ్యానికి ఆర్జవానికి తోడ్పడుతుంది. ఆర్జవం అంటే మనోవాక్కాయ కర్మలను ఒక తాటి మీద నడపడం, అంటే మనస్సుని నియంత్రించడం కూడా ఇది నేర్పిస్తుంది. కానీ దానికి గట్టి ప్రయత్నం చేయాలి. తామసిక వ్యక్తిగా ప్రయత్నం చేసే ఓపికే ఉండదు. అతను బద్ధకానికి ప్రతీక. అలసహ ఈ పదం తర్వాత వస్తుంది, మనం ముందు తెచ్చుకుందాం. అలసహ అంటే బద్ధకం, సోమరితనం. పైగా ఈ సోమరితనాన్ని అతను జస్టిఫై చేసుకుంటాడు. కొన్ని స్లోగన్స్ ఉంటాయి, అందులో ఇఫ్ ఐ ఆమ్ రిలాక్సింగ్ ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ లేజీ, ఐఎమ్ థింకింగ్ అని ఉంటుంది దాని అర్థం. అంటే నేను ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తున్నాను, కానీ నేను ఖాళీగా లేను, ఆలోచిస్తున్నాను. ఇది ఉత్త కుంటి సాకు, నిజంగా ఏమీ ఆలోచించడం లేదు. బద్ధకానికి పెట్టింది పేరుగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీరు ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉండదు. రాజసిక కర్మ ఉన్న వాళ్ళకి ఉత్సాహం ఉరకలు వేస్తుందని చూసాం. వీరు బద్ధకానికి రూపుదిద్దుకున్నట్టుగా ఉంటారు. ప్రణాళికలు వేయరు. ఎందువల్లంటే లక్ష్యాలే ఉండవు. లక్ష్యం ఉంటే ప్రణాళిక, లక్ష్యం ఉండదు. అసలు ప్రణాళిక ఎలా వేయాలో కూడా వారికి తెలియదు. ప్రణాళిక వేసినా దాన్ని ఆచరణలో పెట్టలేదు. అన్ని స్థాయిల్లోనూ వారికి బద్ధకమే. అందువల్ల ప్రణాళిక వేసే బుద్ధి లేదు, ఆచరణలో పెట్టే శక్తి లేదు, పెట్టాలనే ఉత్సాహము లేదు. అలా గాడి తప్పిన బండిలా సాగిపోతుంది అతని జీవితం. లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉంటారు. జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా ఇంకా తనకేం కావాలో తెలియదు. అటువంటి వ్యక్తిని అయుక్త అంటారు. దానికి కారణం అతని అలసత్వం. అలసహ అంటే సోమరితనం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు పెద్ద ఆటంకం. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహారిపు. బద్ధకం మనిషికి పెద్ద శత్రువు అని అంటున్నారు. సో ఈ బద్ధకం పొద్దున లేచినప్పటి నుంచి తెలుస్తుంది. పొద్దునే నిద్ర లేవాలన్నా కూడా బద్ధకమే. ఇప్పటి నుంచి లేచి ఏం చేస్తాను, ఏమైనా ఆఫీసుకు పరుగులు తీయాలా అని బద్ధకిస్తారు కొంతమంది. ఈ బద్ధకాన్ని పారద్రోలడానికి మనకి శాస్త్రం అనేక పూజా విధానాలను నిర్దేశించింది. శారీరక కర్మ శరీర స్థాయిలో తమో గుణాన్ని పారద్రోలటానికే నిర్దేశింపబడింది. ప్రాకృత అంటే సంస్కారం లేని వ్యక్తి. అతను ఆచితూచి మాట్లాడాడు అని చూసాం కదా, అంటే ఆలోచించకుండా మాట్లాడతాడు. ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో తెలీదు. ఒక చోట గీతాబోధ అవుతుంటే ఒక కుక్క అరిచింది అంటే దానికి అయ్యో ఇక్కడ గీతాబోధ అవుతోంది, నేను అరవకూడదు, అది అయ్యాక తీరిగ్గా అరుచుకుంటాను అనే ఆలోచన దానికి ఉండదు. ఎందుకంటే అది ప్రాకృత జంతువు. కానీ మనిషి అలా కాదు, సంస్కారం తెలిసిన వ్యక్తి. అయ్యో ఇక్కడ గీతాబోధ అవుతోంది, నేను అరవకూడదు, నేను వారికి ఇబ్బంది కలిగించకూడదు అని ఆలోచించాలి. కానీ తామసిక ప్రవృత్తి ఉన్నవారు అలా ఆలోచించారు. ప్రాకృత పురుషునికి నలుగురిలో ఎలా మెలగాలో తెలియదు. దాన్ని ఆచారం అనుష్ఠానం అంటారు. ఇప్పటి మోడర్న్ భాషలో చెప్పాలంటే మంచి మర్యాద. ఆచారం అనుష్ఠానం అనేసరికి చాదస్తంగా తాతల నాటి భాషగా కనిపించి కొట్టివేస్తారు జనాలు. కానీ మోడర్న్ సైన్స్ చెప్పేది ఈ మంచి మర్యాదే. విదేశీయులు ఇవి నేర్పిస్తూ ఉంటారు. వారు ప్రతి చిన్న విషయాన్ని చాలా పర్టికులర్ గా చూస్తారు. టేబుల్ మేనర్స్ అంటారు. బల్ల దగ్గర ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, ఒళ్ళో నాప్కిన్ ఎలా వేసుకోవాలి, పంటిలో ఏదైనా ఇరుక్కుంటే ఏం చేయాలి, హెడ్ ఆఫ్ ద టేబుల్ గా ఎవరు కూర్చోవాలి, ఇలాంటి అనేక అంశాల మీద వారు పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాశారు. మన యువత అవన్నీ నేర్చుకుంటారు. కానీ మనం ఆచారం అనుష్ఠానం అనేసరికి ఏదో చాదస్తంగా మాట్లాడుతున్నట్టు వాటి జోలికి పోరు. వారు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, బిజినెస్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి, ఎవరినైనా పేరు పెట్టి పిలవాలంటే ఏ పేరుతో పిలవాలి, ఇవన్నీ చెప్తారు.
విదేశీయులకి 2 పేర్లు ఉంటాయి. అందులో ఏ పేరుతో పిలవాలి? ఇన్నర్ సర్కిల్ ఒకలాగా పిలుస్తారు, అఫీషియల్ నేమ్ తో పిలవాలంటే ఇంకోలాగా పిలుస్తారు. 5 మనుషులను పరిచయం చేయాలంటే వారిలో ఎవరిని ముందు పరిచయం చేయాలి? ఇలా ప్రతిదానికి వారికి నియమాలు ఉన్నాయి. మన దేశంలోనూ ఉన్నాయి, కానీ మనం పాటించం, మనం పట్టించుకోం. వెస్టర్న్ కల్చర్లో ఒక ఫోన్ వస్తే ఎవరితో ఎలా మాట్లాడాలి, మీకన్నా పైవారు మాట్లాడితే ఎలా మాట్లాడాలి, మీకన్నా చిన్నవారు మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. మనకన్నా పెద్దవారి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు, కోర్టులో అసలే కూర్చోకూడదు, పెద్దవారిని మర్యాదగా సంబోధిస్తూ మాట్లాడాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. మాట తీరే కాదు, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి వచ్చింది. పై అధికారి ముందు ఎలా కూర్చోాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తుమ్మాలి, తుమ్మినప్పుడు ఎలా సారీ చెప్పాలి, ఇవన్నీ గమనిస్తారు వారు. వీటినే మనం ఆచారం అనుష్ఠానం అంటున్నాం. పేరు వేరు, విషయం ఒకటే. ఏ దేశానికి ఆ దేశానికి తగ్గ అనుష్ఠానం ఉంటుంది. కొన్ని తర్కానికి అందుతాయి, కొన్ని అందవు, అంతే భేదం. అలా మనకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి, కానీ తామసిక వ్యక్తి ఈ మర్యాదలను పాటించడు. అటువంటి వ్యక్తిని ప్రాకృత పురుషుడు అంటారు. స్తబ్ధ అంటే అమర్యాదగా ప్రవర్తించే వ్యక్తి. పెద్దవారితో ఎలా మాట్లాడాలి, ఎలా నిల్చోవాలి, ఎలా చేతులు కట్టుకోవాలి, ఇటువంటి సూక్ష్మ విషయాలను కూడా ధర్మశాస్త్రం బోధిస్తుంది. కానీ ఇతను ఇవేమీ పాటించడు. ఇలాంటి వ్యక్తిని కామచార, కామవాది, కామభక్ష అంటారు. అంటే అతను ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు, ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాడు, ఏం తినాలనిపిస్తే అది తింటాడు. అందువల్ల ఇటువంటి వ్యక్తిని స్తబ్ధ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శఠ అంటే మాయా. అతని ప్రవర్తన వక్రంగా ఉంటుంది. అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది. బయటకు ఏం చెప్పినా దాని వెనక అంతర్లీనంగా ఇంకో కారణం ఉంటుంది. అంటే అతను చెప్పే మాటకు, అతని ఆలోచనకి పొంతన ఉండదు. ఇటువంటి 2 రకాల మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. అతనిలో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అతను శఠః. నైష్కృతికః, ఇతరుల పనికి అడ్డం వస్తాడు. ఇతనికి ఏం పని పాట ఉండదు, బద్ధకం అని చూసాం కదా, అందరూ తనలాగా ఖాళీగా ఉన్నారు అనుకుంటాడు. సో ఆ సమయాన్ని పూచికోలు కబుర్లతోనూ పుకార్లు పుట్టించడంతోనూ వినియోగిస్తాడు. అతని సమయాన్ని అతను వృధాపరుచుకుంటే పర్వాలేదు, కానీ వేరే వారి సమయాన్ని తినేస్తాడు. చెప్పకుండా ఎవరింటికో వెళ్ళిపోయి వారు ఖాళీగా ఉన్నారో లేదో చూసుకోకుండా గంటల తరబడి వారితో బాతాకానీ వేస్తాడు. మాట వరుసకు మీరు ఇప్పుడు ఖాళీ అయినా మాట్లాడవచ్చా అని అడగడు. ఫోన్ చేసినా అంతే, ఎదుటివారు పనిలో ఉన్నారా అని అడగడు. తన పాడిన తన కబుర్లు చెప్పుకుంటూ పోతాడు. పైగా మాట్లాడకపోతే గోల చేస్తాడు కూడా. అలా ఇంకొకరి సమయాన్ని వృధాపరుస్తాడు. కాబట్టి అతను నైష్కృతికః. విషాది, ఎప్పుడూ విషాదంలో మునిగిపోతాడు. డిప్రెషన్లోకి పోకుండా ఉండాలి అంటే శారీరకంగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అంటారు మానసిక శాస్త్రవేత్తలు. ధనం సంపాదించడం ఒకటే కాదు లక్ష్యం. మీకు డబ్బు అవసరం లేదంటే సామాజిక సేవ చేయండి అంటుంది శాస్త్రం. ఖాళీగా కూర్చుంటే మనసు బాధల్లోకి వెళ్ళిపోతుంది. బాధ, ప్రతికూల ఆలోచన, నిరాశావాదం చోటు చేసుకుంటాయి. ఈ తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి ఏ పని ఉండదు, ఏమీ చేయడు, కాబట్టి ఏ విజయము ఉండదు. కాబట్టి అతనికి ఉన్నదల్లా విషాదమే. అతను దిగులుగా కూర్చున్నా పర్వాలేదు, తన బాధలను ఇతరులకు ఉచితంగా పంచుతాడు. ఎప్పుడూ నవ్వులు చిందించే వ్యక్తి తన నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడూ విషాదంలో కూరుకుపోయే వ్యక్తి తను బాధపెడుతూ ఎదుటివారిని బాధిస్తాడు. అందువల్ల అతను విషాది. దీర్ఘసూత్రి, ఇటువంటి తమోగుణం ఉన్న వ్యక్తిని మీరు మార్చడానికి ప్రయత్నించినా కూడా అతను ఒక పట్టాన మారడు. తమోగుణం ఉన్న వ్యక్తికి మొదటే సత్వగుణ లక్షణాలను బోధించకూడదు. అంటే సన్యాసం స్వీకరించమనో ధ్యానం చేయమనో చెప్పకూడదు. ధ్యానం చేయమంటే కళ్ళు మూసుకుని వెంటనే నిద్రపోతాడు. అసలే అతనికి నిద్ర ఎక్కువ అలవాటు. అందువల్ల అతని పని మరీ అధ్వానంగా తయారవుతుంది. అందువల్ల తమోగుణం నుంచి రజోగుణంకి రావాలని సూచించాలే గాని సరాసరి సత్వగుణానికి రమ్మని చెప్పకూడదు.
రజోగుణంలో లౌకిక విజయాల మీద ఆశ ఉంటుందని చూసాం. సో వీరిలో లౌకిక విజయాల మీద కోర్కెలను రేపాలి, ఏదో ఒక కర్మ చేసేలా ప్రేరేపించాలి. నిజానికి వేద పూర్వ భాగం చేసేది అదే, అనేక కర్మలను ప్రవేశపెడుతుంది. వాటి వల్ల అనేక లౌకిక విజయాలు వస్తాయి అని ఆశ చూపిస్తుంది. వాటిని తీర్చుకునేందుకు తగ్గ యజ్ఞయాగాదులను సూచిస్తుంది. కానీ బద్ధకానికి మారుపేరైన ఈ తమోగుణం ఉన్న వ్యక్తి అంత తేలిగ్గా లొంగడు. వేద పూర్వ భాగం ఇలా చెప్పింది, ఈ కర్మ చెయ్యి ఫలం వస్తుంది అని చెప్తే సరే అంటాడు, కానీ ఓ పట్టాన చేయడు. ఎప్పుడు చేస్తావు అంటే కొత్త సంవత్సరంలో చేస్తాను అంటాడు. అంతదాకా ఎందుకు, ఇప్పుడే మొదలు పెట్టు అంటే అమ్మో ఇప్పుడు రాహుకాలం, యమగండం, లేదా ఇవాళ మంగళవారం అంటూ ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకుంటాడు. రేపు చేస్తాను అంటాడు. ఆ రేపు రానే రాదు, మీరు గోడ మీద రాసుకోవాల్సిందే. లేకపోతే ఇంకెవరో దొరికితే వారికి అంట కట్టేస్తారు. అతని చేత పని చేయించడం చాలా కష్టం. ప్రతి పనిని వాయిదాలు వేస్తారు. అందువల్ల అతనిని దీర్ఘసూత్రి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్త తామస ఉచ్యతే, ఇటువంటి లక్షణాలున్న కర్తను తామసిక కర్త అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు టోకీగా ఈ గుణాలన్నింటినీ చూస్తే, యోగి కాని వ్యక్తి, ప్రాకృత పురుషుడు, మూర్ఖుడు, మాయావి, ఇతరుల పనికి అడ్డం వచ్చే వ్యక్తి, సోమరిపోతూ పనిని వాయిదా వేసే వ్యక్తిని తామసిక కర్త అంటారు. ఇక్కడితో 3 రకాల కర్త గురించిన వివరణ అయిపోయింది. మనం ఈ క్లాస్ మొదట్లో చూసాం, కృష్ణ పరమాత్మ జ్ఞానం కర్మచ కర్తాచ త్రిదైవ గుణభేదత అన్నాడు అని. ఈ మూడింటి గురించి చెప్తాను అన్నాడు. ఏ 3? జ్ఞానం, కర్మ, కర్త. ఈ మూడింటి గురించి చెప్పాడు. 3 రకాల కర్తల గురించి మళ్ళీ టూకీగా ఈసారి వెనక నుంచి ముందుకు చూద్దాం. అప్పుడు కింద నుంచి పైకి వెళ్ళినట్టు అవుతుంది. శ్లోకం కర్త, కర్తల్లో 3 రకాల హెడ్డింగ్స్ కింద చూద్దాం. శ్లోకం 28. తామసిక కర్త, యోగి కాని వ్యక్తి, ప్రాకృత పురుషుడు, మూర్ఖుడు, మాయావి, ఇతరుల పనికి అడ్డం వచ్చే వ్యక్తి, సోమరిపోతూ పనిని వాయిదా వేసే కర్త. 27 శ్లోకం కర్త, రాజసిక కర్త, రాగం, విజయాల మీద మక్కువ, లోభత్వం, హింసాత్మకత్వం, అనుమానం, హర్షశోకాలు ఉన్న కర్త. 26 సాత్విక కర్త, సంగత్వం, అహంకారం లేని, పట్టుదల, ఉత్సాహం ఉన్న, జయాపజయాలకు చెలించని కర్త. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.